సమయం టీవీకి స్వాగతం. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు పలు ఆసుపత్రుల మీద. గ్రామీణ వైద్యులు పేరుతోటి అటు ఇష్టానుసారంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఆర్ఎంపీల పైన కావచ్చు, పిఎంపీల పైన కూడా పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎట్ ఏ టైం ఇదే అంశం మీద పొలిటికల్ సైడ్ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎంతమంది పైన దాడులు చేయడం జరిగింది, ఎంతమంది పైన కేసులు బుక్ చేసినటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే కొంత ఇందిరా పార్క్ వద్ద కూడా కొద్ది రోజుల క్రితం వారు ఆర్ఎంపీలు పిఎంపీలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డిఎల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ర్యాపిడ్గా నేను అడుగుతాను, ఉన్న విషయాలను ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఓపెన్గా అసలు ఏంది ఈ అంశం మీద ఏంది మీరు ఇంత, ఎందుకంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సార్, ప్రధానంగా హెచ్ఆర్డిఏ ప్యానెల్ గెలిచిన తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో చాలా వైబ్రెంట్గా పనిచేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క లక్ష్యం ఏందంటారు? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే నాణ్యమైనటువంటి వైద్య సేవలను గ్రామీణ ప్రజలకి, తర్వాత పట్టణ ప్రజలకి క్వాలిఫైడ్, అంటే చదివి క్వాలిఫైడ్ అనేటువంటి డాక్టర్స్ ద్వారా వాళ్ళకు సేవలు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు లేరా అంటే ఇప్పటి వరకు కూడా సొసైటీలో ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొన్ని సందర్భాల్లో, కొన్ని విలేజెస్లో, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, రిమోట్ ప్లేసెస్లో అందుబాటులో లేకపోవచ్చు. అందుకే కొద్ది మంది చదువుకున్న కొద్ది నిరుద్యోగులు అన్నది ఆర్ఎంపీలు పిఎంపీలు అన్నది వాళ్ళకు వర్తించదు. ఆర్ఎంపీ కావాలన్నా పిఎంపీ కావాలన్నా క్వాలిఫికేషన్ అనేది ఒక ఎంబీబీఎస్ ఉండి ఒక రిజిస్టర్ చేసేస్తే ఒక సంస్థ ద్వారా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ రిజిస్టర్ చేస్తేనే వాళ్ళకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆ నామినిక్లేచర్ వీళ్ళకు వర్తించదు. వీళ్ళదంటే వైద్యం తెలిసిన ఒక జెంటిల్మెన్ అని చెప్తాను నేను, అంతే. సార్, కేవలము ఆర్ఎంపీలు పిఎంపీలుగా పెట్టుకున్నటువంటి వారు వైద్యం చేయడానికి అనర్హులని మీరు అంటూ ఉన్నారు. కానీ కేవలం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పని వీళ్ళ మీద దాడులు చేయడమేనా, వీళ్ళ మీద ఉక్కుపాదం మోపడమేనా? దాంతోపాటుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా అనేక తప్పిదాలు జరుగుతున్నాయి, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని కూడా అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈ గ్రామీణ ప్రజలకి ఏదో రకంగా అందుబాటులో ఉండి సేవలు అందించే ఈ సోకాళ్ళు వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ మీదనే కాకుండా పట్టణాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో, తర్వాత క్వాలిటీ అంటే హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ చేతులు కూడా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య మా నోటీస్కి వచ్చినాయి. తర్వాత మేము వీళ్ళ మీద కూడా ఉక్కుపాదం వేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళు పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ పేరులో ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ తరఫున కానీ కార్పొరేట్ సెక్టర్గా ఒకటి ఫామ్ అయ్యి కొంతమంది ఒక సిండికేట్గా డాక్టర్స్ అందరు తయారయ్యి ఈ మధ్య నియర్ సరూర్ నగర్ ఒక కిడ్నీ ర్యాకెట్ అనేది మా దృష్టిలోకి నేనే వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాను. వాళ్ళ లైసెన్సులు ఎందుకు రద్దు చేయొద్దు నోటీస్ ఇష్యూ చేసినాను. వాళ్ళకి ఇంకా ఎంక్వైరీ అవుతున్నది. ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా, మన మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా, తర్వాత సిఆర్పిసి యాక్ట్ ప్రకారంగా, ఇప్పుడు బీఆర్సీ వచ్చింది కదా, దాని యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఇది ఈ అపోహ మాత్రమే. ఇదేంటంటే పట్టణాల్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చితికి చాలామంది చనిపోతున్నారు. మా దగ్గర ఇప్పుడు దాదాపుగా 380 కేసులు రిజిస్టర్ చేసినాం నేను వచ్చిన తర్వాత. ఎక్కడికి సంబంధించినాయి సార్ అవి? ఇవి ఏంటంటే సిటీలో అన్ని హాస్పిటల్స్ మీద ఉన్నాయి. కేర్ హాస్పిటల్ ఉన్నది, తర్వాత సన్లైట్ హాస్పిటల్స్ ఉన్నది, సన్సైన్ హాస్పిటల్ ఉంది, యశోద హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని స్టార్ హాస్పిటల్స్ మీద కూడా మేము కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఇప్పుడు ప్రాసిక్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈ కౌన్సిల్కి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఇప్పుడు ఏంటిదంటే భారత ప్రభుత్వం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ దీనికి ఏంటిదంటే ఒక రికగ్నిషన్ ఇచ్చింది. సిటీ సివిల్ కోర్టు లాగా ఆ పవర్స్ ఇచ్చి మేము వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్స్పర్ట్ ఒపీనియన్ అన్నది డాక్టర్స్ను సంప్రదించి కౌన్సిల్ అనేది వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళ మీద
చట్టపరమైన చర్యలకు మేము ప్రపోజ్ చేస్తాం. లైక్ మా చేతిలో ఉన్నది ఏంటిదంటే ఇమ్మీడియట్గా తాత్కాలికంగా కానీ లేకుంటే పర్మనెంట్గా వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కానీ, ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోకుండా చూడడం, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివి మేము చేపడుతున్నాం. సార్, ఏ వ్యవస్థకైనా సరే కొన్ని పరిధులు ఉంటాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కూడా కొన్ని పరిధులు ఉంటాయి, కానీ వాటిని దాటుతున్నారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి లేదండి, మేమేంటంటే అది అపోహ మాత్రమే. అదేంటిదంటే మా మీద డిఫెమేషన్. అది ఏంటంటే మేము కొంతమంది వీళ్ళు ఏంటంటే ఈ దొంగతనంగా అంటే మీరు ఇప్పుడు పాపులర్గా చెప్తున్నటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులు అనను నేను. ఎందుకంటే వైద్యుడు అంటే చదువుకున్నవాడు, వీడేంటంటే అన్క్వాలిఫైడ్ క్రాకర్స్. వీళ్ళు ఏంటంటే పొలిటీషియన్స్కి, గ్రామీణ పొలిటీషియన్స్కి దగ్గరగా ఉండి తర్వాత వాళ్ళ హెంచ్మెన్గా ఓట్లు వేయించేసి వాళ్ళ దగ్గర ఉండడం మూలాన వాళ్ళు ఏంటంటే పొలిటీషియన్స్కు ఎక్కువగా వాళ్ళు ఓటు బ్యాంక్గా తయారైపోయి ఈ డాక్టర్స్ ఏంటంటే మేము చర్య తీసుకునేసరికి సొసైటీలోగా శాంతియుతమైన విప్లవం అనేది జరిగిపోతున్నది. దీనివల్ల వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అక్యూజ్ చేస్తుండ్రు, క్వాలిఫైడ్ డాక్టర్స్ని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ని అక్యూజ్ చేస్తుండ్రే మని మీరు మా పొట్టల మీద కొడుతున్నారండి. అంటే నువ్వు చదువు లేదు, ఏమీ లేదు, నువ్వు వైద్య సేవ చేసేసి ఎట్లా డబ్బులు సంపాదించుకొని బతుకుతావు? దీనికి ప్రధానమైన ఆన్సర్ ఎవరు ఇస్తలేరు. ఏ పాలిటీషియన్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఇస్తలేరు. వాళ్ళ సహకారంతో, అండదండలతో గ్రామీణ వైద్యంలో వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. సార్, మీరు అంటున్నారు గ్రామీణ వైద్యంలో వీరి పాత్ర ఎక్కువ ఉంది అంటున్నారు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్సే వెళ్తే ఇలాంటి సమస్య ఉండేది కాదు కదా. మరి డాక్టర్స్కి కూడా వీటిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా. ఆ దిశగా కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేయాలి కదా. చేస్తుందండి, ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు దాదాపుగా కొద్ది నెలల బట్టి ఇప్పుడు నేను వచ్చేసి 8 months అయిపోయింది. యాజ్ ఎ రిజిస్టర్గా నేను తీసుకున్నాను. కౌన్సిల్ కూడా అంతకుముందే 2 నెలల ముందు వచ్చేసింది. అంటే ఎలక్టెడ్ బాడీ వీళ్ళందరం కూడా కలిసి కరెక్ట్గా మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మొన్న 500 మంది డాక్టర్స్ లిస్ట్ పంపించాం మేము DMHOకి టు అపాయింట్ దెమ్ యాజ్ ది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా అపాయింట్ చేస్తున్నారు. కాకపోతే అతి ముఖ్యమైనది ఏంటిదంటే డాక్టర్స్ను అపాయింట్ చేసి వాళ్ళకు సెక్యూరిటీ కూడా ఇవ్వవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది అంటే ప్రభుత్వానికి ఉన్నది. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు ఉన్నది. వాళ్ళు పాలిటీషియన్స్ కాబట్టి. ఎందుకనంటే నేను ఎమ్మెల్యే తెలుసు అని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడ అదేంటి కామారెడ్డి దగ్గర ఒక లేడీ డాక్టర్ మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు. అప్పుడు మాకు కౌన్సిల్ టేకప్ చేసి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు. సార్, ఇంకో మరొక అంశము, మీరు రైడ్స్ చేసినప్పుడు ఆసుపత్రులలో మీకు ఎలాంటి మెడిసిన్స్ దొరికినాయి, వారు అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు? ఇది అది భయంకరమండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ఏ సూపర్ స్పెషలిస్టు రాయనటువంటి మెడిసిన్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. అవి మామూలువి కాదండి, చాలా ఖరీదైనటువంటివి. అవి ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియకుండా ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని మంచి జరగడం కంటే చెడు జరుగుతుంది. స్టీరాయిడ్స్ ఇస్తున్నారు, వేరే మెడిసిన్స్ ఇస్తున్నారు, స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. దీనివల్ల కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి, లివర్ ఖరాబ్ అయిపోతుంది. అంటే కిడ్నీ లివర్ డ్యామేజ్ అనేది పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు బలంగా మరొక అంశం నడుస్తుంది సార్. NMC ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది ఒకటి నడుస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే ప్రభుత్వం అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ కూడా ఇదే అంశం మీద మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ జూనియర్ డాక్టర్స్ కూడా కేసు ఫైల్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి మీరేమంటారు? కరెక్ట్ అయినటువంటి డిసిషన్ కాదండి. పొలిటికల్లీ మోటివేటెడ్, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి, వాళ్ళ ఓటు తెప్పించుకోవాలి, ఓటు బ్యాంక్ పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచించిన విధానం అది. డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదవాలండి, 1 సంవత్సరం హౌస్ సర్జన్షిప్ చేయాలి. ఈ రూరల్ ఏరియాలో పనిచేయాలన్నా, సిటీలో పనిచేయాలన్నా, ఎక్కడ పనిచేయాలి. ఏ చదువు సంధ్య లేని వాళ్ళకు మీరు ట్రైనింగ్ ఎంతసేపు ఇస్తారు? 5 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తారా? దాన్ని బదులుగా వేరే మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయండి. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టేసి చదివిన కుర్రాళ్ళందరూ కూడా మీరు మెడికల్ 5 సంవత్సరాలు డిగ్రీ ఇచ్చేసేస్తే వాళ్ళు డాక్టర్స్గా వెళ్ళిపోతారు కదా. మీరు ఇప్పుడు కూడా వస్తున్నాయి మెడికల్ కాలేజీలు, కాకపోతే సరి అయిన ఫెసిలిటీస్ సౌకర్యాలు కలగజేయకపోవడం వల్లనే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ సిటీలో ఉండిపోతున్నారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఉండదు, పనిచేయడానికి అక్కడ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు.
తర్వాత అంతేందుకు ఒక రోడ్ యాక్సిడెంట్ ఒక విలేజ్ జరిగిందనుకో, ఎముక ఇరిగిపోయి ఒక పేషెంట్ వచ్చిందంటే ఎక్స్రే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు. గవర్నమెంట్ ముందుకు రావాలి, ఎందుకంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చదువుకున్న డాక్టర్స్ కూడా కొంచెం వాళ్ళు జీవనోపాధి గురించి కొంచెం స్కేల్స్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ బేసిస్ కాదు. వాళ్ళని రెగ్యులేట్ చేయండి. ఈరోజు నేను కుర్చీలో కూర్చున్నా, ఉద్యోగం ఉంది, రేపు వచ్చేసరికి నాకు ఉంటుందో లేదన్న భయం, ఆందోళన డాక్టర్లు ఎందుకు కలిగించాలా? వాళ్ళకు కూడా జాబ్ సెక్యూరిటీ ఉండాలి. డాక్టర్స్ కూడా మీరు సివిల్ అసిస్టెంట్ సర్జన్గా అపాయింట్ అయినరు, మీరు మీ ఇష్టం 55 సంవత్సరాలు లేకుంటే 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగంలో ఉంటారు. ఎవ్రీ 2 ఇయర్స్ 5 ఇయర్స్కో మీరు ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళ దగ్గర సేవలు తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, నేను డాక్టర్ అనే ఉద్దేశంతో కాదు, డాక్టర్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు. ఈ దానికి గవర్నమెంట్ ముందుకు రావాలి. వాళ్ళకు బేసిక్ మినిమల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు విలేజెస్కి వెళ్తారు. పర్మనెంట్గా ఈ అన్క్వాలిఫైడ్ వైద్యం, క్వాకరీ వైద్యం అనేది నిర్మూలన అయిపోతుంది. సార్ 4 రోజుల క్రితం మనం ఇందిరా పార్క్ దగ్గర చూసాము, పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అనేక మంది వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి ఏమంటారు? వాళ్ళు హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చేయడం పైన, వివిధ పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు కూడా స్పందించడం పైన మీరేమంటారు? ఇది ఇథికల్గా చూస్తే మై డియర్ ఫ్రెండ్, ఇదేంటంటే కరెక్ట్ పద్ధతిలో లేదు. ఎందుకంటే నీవు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్స్కు మీరు ఉద్యోగం ప్రొవైడ్ చేయలేరు. వీళ్ళు ఒక అర్హత లేని దాని గురించి ఉద్యమం లాగా చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు? అది సబబు కాదు, సొసైటీ ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఇగ్నోరెన్సో లేకుంటే అవేర్నెస్ లేకపోవడం, ఏదో దానివల్ల మనకు అర్జెన్సీ మూలానో లేకుంటే అవైలబిలిటీ ఉండడం వల్లనో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మజ్బూర్లే వైద్యం తీసుకుంటున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఒక కడుపులో నొప్పి వస్తున్నదని చెప్పి 7 months గర్భిణీ స్త్రీ ఆర్ఎంపీ దగ్గరికి పోతే ఓ తోటలో తీసుకెళ్ళి ఆమెకు అబార్షన్ చేస్తే తల్లి బేబీ ఇద్దరు కూడా చనిపోయారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. సార్ కొన్ని ఉదాహరణలు చెప్పండి సార్, మీరు అబ్జర్వేషన్ చేసినవి, మీ దగ్గరకు వచ్చిన ఫిర్యాదులు, మీరు అబ్జర్వ్ చేసినటువంటి హాస్పిటల్స్లలో కొన్ని ఉదాహరణలు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము రేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏవైతే మెటీరియల్ ఉందో, యూజ్డ్ సిరంజీస్, అన్యూజ్డ్ సిరంజీస్, డస్ట్బిన్స్లో ఏమేమి మెడిసిన్స్ దొరికినాయి, వాళ్ళ యాంపుల్స్ కానీ లేకుంటే యూజ్డ్ మెడిసిన్స్ కానీ అవన్నీ తీసుకొస్తారు. దాంతోపాటు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినాయి, బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ చేసినాయి. తర్వాత పేషెంట్స్కి వీళ్ళే మెడికల్ స్టోర్కి లింక్లో పెట్టుకొని పేషెంట్స్ వచ్చిన వాళ్ళకు ఎక్కువ ధరలకు కావాల్సిన మెడిసిన్స్ మనం ఒక డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ ఏంటంటే డోసు రాస్తాడు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో పారాసిటమాల్ 350 mg 2 times a day అని రాస్తాడు. వాడికి ఏం పోయింది? ఎంతో పెద్ద భయంకరమైన డోసు యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, ఫస్ట్ డేనే స్టీరాయిడ్, ఫస్ట్ డోసే స్టీరాయిడ్. అలాగా వీళ్ళు ఒక బిజినెస్ లాగా దాన్ని చూస్తున్నారు. ఇది బిజినెస్ కాదు, ఇది సేవ. మెడిసిన్ అన్నది సేవ. అది అందరం దృష్టిలో పెట్టుకోవాలా, పాలిటీషియన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే డెమోక్రటిక్ సెటప్లో పాలిటీషియన్స్ డిసిషన్ మేకర్స్, లెజిస్లేటర్స్ డిసిషన్ మేకర్స్. కాబట్టి వీళ్ళు ఏంటిదంటే అలాంటి వ్యవస్థను వాళ్ళ మీద వైద్యం చేసే వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు ఉన్నా కానీ మీరు ఉంచండి, మీ పార్టీకి కావాల్సినది చేసుకోండి, కాకపోతే వైద్యం చేయించకండి. మేము చేస్తున్న మంచి పనికి ఇప్పుడు ఈ కౌన్సిల్ ఎంతో మంచి పని చేస్తున్నది. క్వాకరీ ఎరాడికేషన్ చేస్తున్నాం మేము. అన్నీ ఇప్పుడు రోజుకు నేను 10 షోకాస్ నోటీసులు సైన్ చేస్తున్నాను. తర్వాత ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి సార్? 340 రాష్ట్ర వ్యాప్తంగా 340 అయినాయండి సార్. ఇంకొకటి, అప్రాక్సిమేట్ వైద్య సేవలకు వెళ్తున్న ప్రజలకు లేని ఇబ్బంది, ప్రభుత్వానికి లేని ఇబ్బంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఎందుకు వస్తుంది ఇబ్బంది? అది చాలా మంచి ప్రశ్న వేశారు. మాది ఏంటిదంటే డాక్టర్గా మేము పట్టా తీసుకున్నప్పుడే ఒకటి ప్రమాణం చేస్తాం, నాణ్యమైన వైద్యాన్ని నా శాయశక్తుల ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను ఉపయోగిస్తాను, నా తెలివితేటల్ని ఉపయోగిస్తాను అని చెప్పి. ఐ విల్ సేవ్ ది లైఫ్, ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ దట్ అన్న దృక్పథంతో, ప్రామిస్తో మేము వెళ్తాం సొసైటీకి. అంటే టు సేవ్ ది లైఫ్ ఇట్ ఈజ్ మై డ్యూటీ అండ్ బర్త్ రైట్ అన్నట్టు కాదు. అంటే మెడిసిన్ డిగ్రీ తీసుకున్నప్పుడే మాకు వచ్చినటువంటి ఒక రైట్. సార్ ఇంకోటి,
చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నానంటే దయచేసి మీరు పుకార్లు ఇవన్నీ ఏం వినద్దు. ఎవరు మంచి చేస్తే వాళ్ళది మీరు చూడండి. ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు తెలంగాణ ప్రజల తరఫున మీకు నాణ్యమైన వైద్యానికి సేవలు అందించాలనే దృక్పథంతో ఊళ్ళల్లో ఈ యాంటీ కాకరిమి డాక్టర్స్ మీద దాడి చేయట్లేదు. మేము యాక్షన్ తీసుకుంటున్నాము, తర్వాత చేయొద్దని చెప్తున్నాము. మీ పోరాటం ఇలాగనే కొనసాగుతుందా? ఇది కొద్ది రోజులు అయిన తర్వాత ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది. ఒక ఊరికి ఒక 5-6 ఉంటారు. 5-6 ఏరేయాలనుకుంటే చట్టం అనుకున్నా, మన శాసనం అనుకున్నా, ప్రజలు అనుకున్నా అది పెద్ద సమస్య కాదు. కానీ ప్రభుత్వం అనుకుంటే ఒక రోజులో అయిపోతుంది కదా సార్? అయిపోద్ది. కానీ ఇదేంటంటే డీప్ సీటెడ్ రూట్స్ ఉంటాయండి దీనికి. అంటే ప్రభుత్వంలో ఉన్నది మన గవర్నెన్స్ అంటే మంత్రులు, శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రట్స్ ఉంటారు. కానీ అసలు రాజకీయం చేసే వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు సోకాళ్ళు, నేను అనడం నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. ఒక హైదరాబాద్ నడిబొడ్డున ఒక పెద్ద ఉద్యమం లాగా ఒక మీటింగ్ పెట్టేసి బహిరంగ సభ పెట్టి ఒక మెసేజ్ గవర్నమెంట్కు ప్రజలకు ఇచ్చారంటే వాళ్ళు ఎంత ధైర్యవంతులండి. ఎవరు సపోర్ట్ లేకుంటే అది సాధ్యం కాదు సార్. ఇంకొకటి బయట బాగా డాక్టర్స్ వర్గాలు కూడా నడుస్తుంది. హెచ్ఆర్డిఏ ప్యానెల్ గెలవడానికే ఇలా ముందుకు వెళ్తూ ఉంది అనేది ఒకటి నడుస్తుంది. ఇంకొక అంశం సార్, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఫీల్ కావద్దు, ఓపెన్ అడుగుతున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కొంతమంది ఏదో ఆశిస్తున్నారు కాబట్టే ఇలాంటి దాడులకు కూడా తెగబడుతున్నారు అనేది ఓపెన్గా నడుస్తున్నటువంటి మాట. లేదండి, గిట్టని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అది. ఇది గిట్టని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మంచి పని చేస్తుంటే వాళ్ళు యాంటీ కొంతమంది ఉంటారు, నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, లాభపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ గిట్టని వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం అండి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఏ మెంబర్కి కూడా దురాశ కానీ ఏదాంటి అవసరం కానీ లేదు. వాళ్ళకు సేవా దృక్పథంతోనే వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా హెచ్ఆర్డిఏ, సో ఇది సేవా దృక్పథంతోనే వచ్చింది, సేవనే అందిస్తున్నారు. కాకపోతే వీళ్ళకి వ్యక్తిగతమైన స్వార్థశక్తులు ఏం లేవండి. నిజమైన సేవా దృక్పథంతోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏవైతే క్వాలిఫైడ్ లేకుండా ఏవైతే వైద్య సేవలు అందించే వారిపైన ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటాం, ఏదైతే వారిపైన యాక్షన్స్ కూడా మునుముందు కూడా ముందుకు సాగుతామనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఇది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పైన కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారమే, గిట్టని వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ తమ కార్యక్రమాలు ఎక్కడ ఆపబోమని కూడా వారు స్పష్టం చేశారు. ఇది సమయం టీవీలో మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చ.